ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. ఇంతకుముందు మనకి ఢిల్లీ క్రైమ్ సిరీస్లో సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చింది. నాకైతే సీజన్ 1 సూపర్ అనిపిస్తుంది, ఎందుకంటే అది కరెక్ట్ ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ సీజన్ 2 కూడా పర్లేదు, ఇట్స్ డీసెంట్ అని అనిపించింది. నవంబర్ 13న నెట్ఫ్లిక్స్లోకి సీజన్ 3 కూడా వచ్చింది. సో ఆ సీజన్ 3 ఎలా ఉందో మనం తెలుసుకుందాం. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మీరు మా ఛానల్లోకి వచ్చి మా కంటెంట్ చూడండి, చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సీజన్ 3 విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఎక్కలేదు. స్టోరీలోకి వెళ్తే ఢిల్లీ, హర్యానా, మిజోరాం లాంటి స్టేట్స్లో అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. సో ఆ మిస్ అయిన అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది, ఎలా మిస్ అవుతున్నారు అనేదే స్టోరీ పాయింట్. ఈ ఢిల్లీ క్రైమ్ సిరీస్ అనేది బేసికల్గా ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ మీద డిపెండ్ అయిన సిరీస్ అన్నమాట. సో మనకి ఢిల్లీ క్రైమ్ ఫస్ట్ సిరీస్లో ఇన్వెస్టిగేషన్ బాగుంటుంది, సెకండ్ సిరీస్లో కూడా పర్లేదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ సీజన్ మనకి ఒక ఫస్ట్ 3-4 ఎపిసోడ్స్ తర్వాత అది ఇక సాగదీసిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకో మనకి అంతగా ఎక్కదు. అండ్ ఆ ప్లాట్ పాయింట్ అనేది మనం ఆల్రెడీ చూసేసరికి ఇందులో ఏముంటుంది, మహా అయితే ఒక యాంటాగనిస్ట్ ఉంటారు. సో వాళ్ళకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ అని అనిపిస్తుంది తప్ప ఎగ్జైటింగ్ అనిపించదు. యాంటాగనిస్ట్ గురించి కూడా బిల్డప్ బాగా ఇచ్చారు. సో కానీ అక్కడ స్టఫ్ లేదు. నువ్వు అది చేస్తారు, ఇది చేస్తారని ఏదో బిల్డప్కి చెప్పడం తప్ప కానీ వాళ్ళ రోల్లో ఆ ఇంటెన్సిటీ కనిపించలేదు నాకు. సో దానివల్ల ఇప్పుడు మనకు చాలాసార్లు అనుకుంటాం కదా, నెగిటివ్ రోల్ కనుక ఎఫెక్టివ్గా ఉంటే మనకి ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే మన మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వాళ్ళ రోల్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని. సో ఈ సిరీస్లో నాకు ఎందుకో అదే మిస్ అయినట్టు అనిపించింది. సో ఎప్పుడైనా యాంటాగనిస్ట్ రోల్ కనుక ఎఫెక్టివ్గా ఉంటేనే ప్రొటాగనిస్ట్ రోల్ కూడా చాలా ఇంకా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. సో ఈ సిరీస్లో నాకైతే అదే మిస్ అయినట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే షెఫాలి షా ఆమె బాగానే చేసింది, కానీ ఫస్ట్ పార్ట్లో ఉన్న ఇంటెన్సిటీ సెకండ్ పార్ట్లో లేదు, సెకండ్ పార్ట్లో ఉన్న ఇంటెన్సిటీ ఇంట్రెస్ట్ థర్డ్ పార్ట్లో కూడా నాకు ఉన్నట్టు అనిపించలేదు. అండ్ కొత్తగా వచ్చిన యాంటాగనిస్ట్ హ్యూమా కురేషి, ఆమె కూడా ఉన్నంతలో బాగా చేసింది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఆమె రోల్ నుండి. సో నాకైతే అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. మిగిలిన వారంతా కూడా ఉన్నంతలో బాగానే చేశారు, ఇట్స్ గుడ్. ఇక ఈ సిరీస్ రన్ టైం అని అనుకుంటే మనకు టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఈచ్ ఎపిసోడ్ 45 to 50 minutes ఉంది. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఫ్యామిలీతోటి చూడొచ్చా అంటే ప్లీజ్ అవాయిడ్ విత్ ఫ్యామిలీ. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ సిరీస్ చూసి మీకు ఎలా అనిపించింది అని మాతోటి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు కనుక నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.